పరమశివుడు మహానుభావుడు. అందరికీ వరములనిచ్చేవాడు పరమశివుడు. జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ జగత్ అంతరికీ కూడా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు. అలాంటి పార్వతీ పరమేశ్వరులకి కొడుగ్గా వచ్చాడు సుబ్రహ్మణ్యుడు. పరమశివుడు అందరికీ వరాలు ఇస్తాడు, మహానుభావుడు. కానీ పరమశివుడికే వరాన్ని ఇచ్చాడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. సనత్కుమారాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిగా వచ్చారు. సనత్కుమారు నలుగురు. వారు బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మజ్ఞానులు. అందులో ఒక ఆయన సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఆయన చూడండి, ఎక్కడైనా మనకి ఎవరికైనా సరే వరాలు ఇవ్వాలి అంటే పరమేశ్వరుడు ఇస్తాడు. పార్వతీ పరమేశ్వరులు ఆయుధ దంపతులు. వాళ్ళు మనకు వరాలు ఇస్తూ ఉంటారు. అలాంటి పరమశివుడికి వరాన్ని ఇచ్చి పరమశివుడు కొడుగ్గా వచ్చాడు ఆయన. నీకే కొడుగ్గా వస్తానయ్యా స్వామి, అమ్మవారు గర్భవాసం చేయని నేను నీకే కుమారుడిగా వస్తానని చెప్పారు స్వామి. ఆ ఘట్టాన్ని ఒకసారి చెప్తాను. అంత గొప్ప ఆ స్వామి యొక్క జన్మాన్ని వింటే చాలు పాపనాశనం అన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు వింటే మంచి పిల్లలు పుడతారన్నారు, సుఖప్రసవం అన్నారు. ఆ స్వామి యొక్క జన్మాన్ని వింటే కోట్ల 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 జన్మల పాపం దగ్ధమైపోతున్నారు. అంత గొప్ప ఘట్టం ఆ ఘట్టం మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. జై గురుదేవ్.